హాయ్ ఎవ్రీవన్. ఈరోజు డిప్రిసియేషన్ డిస్కస్ చేయడం జరుగుతుంది. సింపుల్ వన్ వర్డ్లో ఒకసారి డిప్రిసియేషన్ చూడడం జరుగుతుంది. డిప్రిసియేషన్ అనగా డిక్రీజింగ్ ది వాల్యూ ఆఫ్ అన్ అసెట్. ఆస్తులనగా ఒక బిజినెస్లో మిషనరీ కానీ, ఫర్నిచర్ కానీ, ప్లాంట్ కానీ వీరి యొక్క వాడకం జరిగినప్పుడు వాటి యొక్క విలువ తగ్గడము జరుగుతుంది. అలా జరిగినటువంటి వాటిని మనము డిప్రిసియేషన్ అనడము జరుగుతుంది. సో సింపుల్గా నేను చెప్పాను, డిప్రిసియేషన్ అనగా డిక్రీజింగ్ ది వాల్యూ ఆఫ్ అన్ అసెట్ డ్యూ టు వేర్ అండ్ టేర్. సో ప్రతినిత్యం వాడడం వలన మిషనరీలో ప్లాంట్ వాడతాము, అదేవిధంగా మిషనరీ వాడతాము, ఫర్నిచర్ వాడతాము. ఇలా వాడిన కొద్దీ మిషనరీ యొక్క వాల్యూ తగ్గడము జరుగుతుంది. సో ఇప్పుడు వర్డ్స్లో చూద్దాము. డిప్రిసియేషన్. Meaning of depreciation. Depreciation means a fall in the value or quality of an asset. The word depreciation is derived from the Latin word depretium. D means decline and pretium means price. It is the decline in the price or value of an asset. Depreciation is described as a permanent, continuing and gradual shrinkage in the value of assets. It is based on the cost of asset consumed in a business and not on its market value. సో మనకు క్లియర్గా అర్థమవుతుంది. డిప్రిసియేషన్ అనే పదాన్ని మనము లాటిన్ వర్డ్లో నుండి తీసుకోవడం జరిగింది. సో లాటిన్లో మాత్రము ఇది డిప్రీటియం అనడం జరుగుతుంది. డి మీన్స్ డిక్లైన్ అండ్ ప్రీటియం మీన్స్ ప్రైజ్ అనడము జరుగుతుంది. డెఫినిషన్ చూడడం జరుగుతుంది. డెఫినిషన్: డిప్రిసియేషన్ ఈజ్ ది సిస్టమేటిక్ అలొకేషన్ ఆఫ్ డిప్రిషియబుల్ అమౌంట్ ఆఫ్ అన్ అసెట్ ఓవర్ ఇట్స్ useful life. The depreciation amount of an asset is the cost of an asset over other amounts substitute for cost less its residual వాల్యూ. సో మనకు డిప్రిసియేషన్ డెఫినిషన్ కూడా చూడడం జరిగింది. డిప్రిసియేషన్ అనగా సిస్టమేటిక్ అలొకేషన్ ఆఫ్ డిప్రిసియబుల్ అమౌంట్ ఆఫ్ అన్ అసెట్. సో క్రమంగా ప్రతినిత్యం మనం వాడినటువంటి మిషనరీ కానీ ప్లాంట్ కానీ వాల్యూ తగ్గడము జరుగుతుంది. సో డిప్రిసియేషన్ ఇప్పుడు మనం చూసాము. మరొక డెఫినిషన్ చూద్దాము. Depreciation is an allocation of an depreciable amount of an asset over its estimated useful life. So causes reason for depreciation: due to wear and tear of fixed assets, due to no usage of fixed asset, due to technological development with organization. So ఇప్పుడు objectives చూద్దాము. To show the assets at its reasonable value అంటే కరెంట్గా 10 సంవత్సరాలు ముందు కొన్నటువంటి అసెట్ 10 సంవత్సరాల తర్వాత దాని యొక్క వాల్యూ తగ్గుతుంది మనం వాడిన కొద్దీ. టు క్యాల్కులేట్ ప్రాఫిట్ ఆఫ్ బిజినెస్, టు మెయింటైన్ ది ఒరిజినల్ మానిటరీ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ అన్ అసెట్. సో ఇప్పుడు మనము డిప్రిసియేషన్ డెఫినిషన్, కాజెస్, రీజన్స్ చూసాము. డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ డిప్రిసియేషన్ చూడడం జరుగుతుంది. డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ డిప్రిసియేషన్. దేర్ ఆర్ 9 methods for calculating depreciation amount of an assets. They are straight line method, diminishing balance method, annuity method, depreciation fund method, sum of years digital method, 6 revaluation method, insurance policy method, duplication method, machine hour rate method. So ఇలా 9 మెథడ్స్ డిప్రిసియేషన్ ఉండడం జరిగింది. మన సిలబస్ ప్రకారం అంటే 10th కానీ డిగ్రీలో కానీ మనం చూసేటువంటిది స్ట్రైట్ లైన్ మెథడ్, డిమినిషింగ్ మెథడ్ మరియు యాన్యుటీ మెథడ్ చూడడము ఉంటుంది. సో స్ట్రైట్ లైన్ మెథడ్ అనగా ఏంటో ఒకసారి చూద్దాము. స్ట్రైట్ లైన్ మెథడ్ అనగా డిక్రీజింగ్ అయినటువంటి
ఒక మిషనరీ వాల్యూ కంటిన్యూగా ఆ పర్సంటేజ్ మనము చూపడము జరుగుతుంది. స్ట్రైట్ లైన్ మెథడ్ ఒకసారి వర్డ్స్లో చూద్దాము. స్ట్రైట్ లైన్ మెథడ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఒరిజినల్ కాస్ట్ మెథడ్ ఆర్ ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్. అండర్ దిస్ మెథడ్ ద అమౌంట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఈజ్ కాన్స్టెంట్ త్రూ అవుట్ ద ఇయర్. సో నేను ఇందాక చెప్పినట్టు కాన్స్టెంట్గా డిప్రిసియేషన్ వాల్యూ ప్రతి ఇయర్ తీసుకోవడం జరుగుతుంది. ఎ ఫిక్స్డ్ ప్రపోజిషన్ ఆఫ్ ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ లాంగ్ టర్మ్ అసెట్ ఈజ్ రిటర్న్ ఆఫ్ ఈచ్ ఇయర్ సో దట్ ద అసెట్ account get reduced to zero at the end of its estimated useful life. సో ఈ విధంగా మనం చూపించడం జరుగుతుంది. సో ఫార్ములా ఒకసారి చూద్దాము. స్ట్రైట్ లైన్ మెథడ్లో యాన్యువల్ డిప్రిసియేషన్ కాస్ట్ ఆఫ్ మిషనరీ మైనస్ స్క్రాప్ వాల్యూ బై ఎస్టిమేటెడ్ లైఫ్ ఆఫ్ అసెట్. ఈ విధంగా డిప్రిసియేషన్ స్ట్రైట్ లైన్ మెథడ్ మనం క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. మిగతా నెక్స్ట్ వీడియోలో చూద్దాము. థ్యాంక్ యూ. జై హింద్.